హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషాస్ వరల్డ్. thumbnail చూసే ఉండుంటారు కదా, మా అమ్మకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి 1 వీక్ నుంచి చాలా అయితే ప్లాన్స్ చేశానండి. బట్ ఇలా అవుతుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. ఫ్లాప్ అయిందా సక్సెస్ అయిందా తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు అయితే వీడియోని చూసేయండి. ఈ వీడియో మొత్తం ప్యాకింగ్ దగ్గర నుంచి మొత్తం లాస్ట్ ఇంటికి రీచ్ అయిన తర్వాత వరకు నేనైతే మొత్తం తీస్తున్నాను. డెఫినెట్లీ గా స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ నచ్చితే ఒక లైక్ కూడా ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ అయితే నేను ఇంకా సూట్ కేసు అయితే తీసేసి మొత్తం బట్టలన్నీ సర్దుదాం అని అయితే ఫిక్స్ అయిపోయాను. మా అమ్మకైతే అస్సలు తెలియదండి మేము వస్తున్నట్టు. సో ఇంక ఈ వార్డ్రోబ్ కూడా సర్దేద్దామని ఇవైతే బట్టలు పట్టుకెళ్ళాలనుకుంటున్నా అవన్నీ కూడా పెట్టేసుకొని రిమైనింగ్ అంతా సర్దేస్తున్నాను. మీలో ఎవరైనా సరే నాలా చేస్తారా? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సూట్ కేసులో బట్టలు పెట్టే ముందు ఒక ₹1 కానీ ₹5 కాయిన్ కానీ మీరు సూట్ కేసులో పెడతారా? అసలు ఎందుకు ఇలా పెడతారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే. బట్టలు అయితే నేను ఏవేవి పట్టుకెళ్తాను అవన్నీ కూడా సర్దేసుకొని రిమైనింగ్ వి మొత్తం అంతా అయితే సర్దేశాను. వార్డ్రోబ్ అంతా మా మాన్విత్ కూడా నాకైతే హెల్ప్ చేసేస్తున్నాడు. బట్టలన్నీ కూడా ఒక్కొక్కటి అయితే సర్దుతున్నాము. ఇంకా మాన్విత్ కూడా నాకైతే కొద్దిగా బాగానే హెల్ప్ చేశాడు. కాసేపు వాడికి ప్యాంపరింగ్ కూడా చేయాలి మధ్య మధ్యలో. వాడితో కొంచెంసేపు ఊసులాడుతూ అలా నెమ్మదిగా అయితే ఒక్కొక్కటే సర్దుకుంటున్నాము బట్టలు. సడన్ గా ఎందుకు ఇంటికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకో మీకే తెలుస్తుంది. ఇంకా మొత్తం బట్టలన్నీ సర్దేశాను. నావైతే మొత్తం సర్దేశాక ఈ నాప్కిన్ బాల్స్ మధ్య మధ్యలో అయితే డ్రెస్సెస్ మధ్యలో అయితే పెట్టేసాను. రిమైనింగ్ మా మాన్విత్ వి కూడా బట్టలు అయితే ఒక్కొక్కటి తీస్తున్నాను. వాడికి బట్టలు సర్దేటప్పుడు ఒక్కొక్క షర్ట్ నచ్చి అవదే వేయమని చెప్తున్నాడు. అలా వేసి తీసి అలా కొంతసేపు వాడికి ఆడిపించాక మొత్తం వాడి బట్టలు కూడా సర్దేసి వాడి బట్టల్లో కూడా నాప్కిన్ బాల్స్ అన్ని అయితే వేసేసాను. రిమైనింగ్ ప్లేస్ లోనే నేను ఏదైనా జ్యువెలరీ ఉంటుంది కదా, ఆ జ్యువెలరీ అంతా పెట్టుకుందాం అని అయితే అనుకున్నాను. ఇంకా జ్యువెలరీ కూడా మొత్తం తీసేసి ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా పెట్టేసి సూట్ కేసు అంతా అయితే సర్దేశాను. ఇంకా అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి ఇల్లు కిచెన్ ఇవన్నీ అయితే సర్దుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సర్దుకోవాలి, అక్కడ నుంచి వచ్చాక కూడా సర్దుకోవాలి. ఇంకా అలా సర్దుకుంటా ఉంచేస్తే ఇంకా దట్టిగా తయారైపోతుంది మనం వచ్చేసరికి. ఫస్ట్ అయితే బెడ్రూమ్ అంతా సర్దేశాను. ఇంకా కిచెన్ వచ్చేసరికి కొంత గ్రాసరీ అయితే ఉంటుంది కదా, అది ఇంకా మళ్ళా మేము వచ్చేసరికి అయితే పాడైపోతుంది. సో ఇంకా ఇంటికి పట్టుకెళ్ళిపోదాం అని చెప్పేసి అదంతా అయితే ప్యాకింగ్ చేస్తున్నాను. సూట్ కేసు బెడ్రూమ్ ఇదంతా అయితే నీట్ గా సర్దేశాను. ఇంకా ఇక్కడ నుంచి ప్యాకింగ్ అంతా చేసేసుకుంటే కిచెన్ పని కూడా అయిపోతుంది. ఇదంతా అయితే నేను ముందు రోజు నైట్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ డే బయలుదేరడం అనగా ముందు రోజు అయితే ఇంకా మొత్తం అన్ని క్లియర్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి అయితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది వ్లాగ్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా మా వాడికి ట్రైన్ లోకి స్నాక్స్ కోసం అని చెప్పేసి నేనైతే స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసేసి ఒక పక్కన అయితే పెట్టేసాను. ట్రైన్ లోకి ఫుడ్ కోసం అయితే మొత్తం అన్ని అయితే రెడీ చేసేసుకుంటున్నాను మార్నింగ్ లేచిన వెంటనే. ఇంకా చికెన్ అది కూడా మేము సండే తెచ్చేసుకున్నాం. మేము వెళ్ళేది మంగళవారం. సో ఇంకా ప్రాన్స్ కూడా సండే ఉంటే ఇంకా వీటితో అయితే ట్రైన్ లోకి ఫుడ్ అయితే రెడీ చేసేద్దాం అనుకున్నాను. ఇంకా మాన్విత్ కూడా నాతో పాటే నిద్ర అయితే లేచేశాడు. వాడికి డిస్టర్బ్ చేయడు కాబట్టి నేనైతే ఫాస్ట్ గా అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా బ్యాగ్స్ ఇవన్నీ కూడా సర్దేశాను. ఇంకా ముందు రోజే సర్దేశాను కాబట్టి వంటంగా చేసేసి అయితే బయలుదేరిపోవడమే. ఇంకా మా హస్బెండ్ అయితే నాతో రావట్లేదు కాబట్టి ఆయనకి చికెన్ చుక్క అయితే చేయమన్నారు. ఆయన కోసమని చికెన్ చుక్క, చికెన్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై అయితే చేసేసాను. ఇంకా మేము కూడా ట్రైన్ లోకి ఇదే పట్టుకొని వెళ్ళిపోయాము. మా హస్బెండ్ రాకుండా మేమంగా సింగిల్ గా అయితే వెళ్తాం అనుకోకండి. మా హస్బెండ్ కి లీవ్స్ లేకపోవడం వల్ల మా అక్క కూతురు అయితే మాకు తోడుగా ఉంది. మా అక్క కూతురు కూడా ఇంటికైతే లీవ్ కి అయితే వస్తుంది. సో ఇంకా మా అక్క కూతురు, నేను, మా బాబు అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మా ఆయన అయితే పెసరట్లు పెద్దగా ఇష్టంగా అయితే తినరు. సో ఆయన కోసం నేను చెప్పేసి నేను వాళ్ళు అయితే వేసేసాను. అది చికెన్ కర్రీతో అయితే కంప్లీట్ చేశారు బ్రేక్ఫాస్ట్. మా ట్రైన్ అయితే 1:40కి, కానీ నేను 11 కల్లా మొత్తం అన్ని అయితే కంప్లీట్ చేసేసాను. మాకు రైల్వే స్టేషన్ దగ్గరే కాబట్టి మేమైతే 12 కల్లా బయలుదేరాము. నైట్ కి ట్రైన్ లో తినడానికి చపాతీలు కూడా అయితే రెడీ చేశాను. ఇంకేటేట్ చేశానంటే బిర్యానీ, చికెన్ చుక్క, చపాతీ, ఇంకా ఫ్రాన్స్ ఫ్రై, వడలు, ఇంకా మా బాబు కోసం స్వీట్ కార్న్ అయితే చేశాను. ఇంకా మా హస్బెండ్ కి చికెన్ చుక్క ఇంకా ఫ్రాన్స్ ఫ్రై అయితే తీసేసాను. ఇంకా చికెన్ బిర్యానీ కూడా పక్కన అయితే పెట్టేశాను. ఇంక ఇవన్నీ పెట్టేసి ఇంకా నీట్ గా మొత్తం కిచెన్ అంతా కూడా ఏవైతే సామాన్లు ఉన్నాయో వండినవి ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను. ఇంకా మా హస్బెండ్ ఉంటారు కాబట్టి కొద్ది ఏవైనా కుకింగ్ చేసుకుంటారని కొన్ని ఐటమ్స్ అయితే ఉంచేసి రిమైనింగ్ అన్ని కూడా నేనైతే ప్యాక్ చేశాను. కిచెన్ కూడా సర్దేసి ఇంకా నేను మాన్విత్ అయితే రెడీ అయిపోయాము. బ్యాగ్ కూడా రెడీ చేసేసి అయితే ఇంకా పక్కన పెట్టేసాము. ఇంకా మాన్విత్ అయితే చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయిపోతున్నాడు. ఎక్కడికైనా వెళ్తున్నామంటే రెడీ అయితే చాలు ఇంకా వెళ్దాం వెళ్దాం అని గోల్ అయితే చేసేస్తాడు. ఇంకా టైం ఉందిరా అని చెప్తున్నా సరే అసలు వినకుండా అయితే పదండి పదండి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని అయితే గోల్ చేస్తే ఇంకా మా హస్బెండ్ అయితే లేచి రెడీ అయిపోయారు. ఇంకా మాకు దగ్గరే కాబట్టి ఇంకా క్యాబ్ అయితే బుక్ చేశారు. ఇంకా క్యాబ్ వచ్చేసింది. ఇంకా మేము సామాన్లన్నీ కూడా ఇంకా క్యాబ్ లో పెట్టేసి రైల్వే స్టేషన్ కి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం.
ఇంకా ఫైనల్ గా స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇంకా ట్రైన్ కి అయితే ఇంకా చాలా టైమే ఉంది. ఇంకా దీపు కూడా వస్తుందని దీపు కోసం అయితే వెయిట్ చేసాము. ఇంకా మేమైతే ప్లాట్ఫామ్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ట్రైన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా దీపు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా వారేమో వాళ్ళ చెల్లిని తీసుకొని వచ్చేసారు. ఇంకా మా వాడి కంగారు అంటే కంగారు కాదు. ఇంకా ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కేద్దాం అని గోల్ గోల్ చేసేసి ఎక్కేసాడు కూడా. ఇంక దీపు అయితే చూసుకుంటుంది. ఇంకా మా వారు ఇక్కడ వేరే వాళ్ళకి ఎవరికో డౌట్ ఉంటే టికెట్స్ లో కొద్దిగా హెల్ప్ అయితే చేశారు. దీపుకు నాకు కూడా ఒక దగ్గర అయితే సీట్స్ రాలేదు. తనది వేరే బొగి, నాది వేరే బొగి. సో ఇంకా మా వారు వెళ్ళి ఇవన్నీ సెట్ చేసి అయితే వచ్చారు. ఒకే దగ్గర ఇద్దరం ఉండేలా. మా ఇద్దరికే ఒక దగ్గర అయితే సీట్స్ అయితే దొరికేసాయి. ఇంకా వెళ్ళి అయితే కూర్చుని పోయాము. ఇంకా బాబుతో ఉన్నాను కాబట్టి దీపు సీట్ అయితే నాకు ఇచ్చేసింది. దీపుకి లోవర్ బర్త్ అయితే వచ్చింది, నాదైతే అప్పర్ బర్త్. సో మేము ఎక్స్చేంజ్ చేసాం కాబట్టి ఇంకా దీపు అప్పర్ బర్త్ లో అయితే అడ్జస్ట్ అయిపోయింది. ఇంకా మా వారైతే వెళ్ళి వాటర్ బాటిల్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసారు. ఇంకా ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది. సో ఇంకా మా వారైతే వెళ్ళిపోతున్నారు. మేమైతే మా వారికి బాయ్ చెప్పేస్తున్నాము. ఇంకా మా వాడు కూడా ఏడుస్తాడేమో అనుకున్నాం గానీ అసలు ఏమీ ఏడవలేదు, బానే ఉన్నాడు. ట్రైన్ మూవ్ అవుతుంది కాబట్టి కాస్త ఎగ్జైటింగ్ అయితే ఉన్నాడు. దీపు ఉంది కాబట్టి చాలా బాగా అయితే చూసుకుంది మాన్విత్ ని. వాడితో అయితే నేను ఒక్కదాన్ని అయితే అసలు పట్టుకోలేను వాడిని. ఇక్కడ దీపు కూడా దిగిపోయింది, జీ వెళ్ళిపోయింది అని చెప్తే ఓకే బాయ్ బాయ్ అన్నాడు. మళ్ళీ దీపు కనిపించబోతుకి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇంకా మేమైతే ఇంకా లంచ్ చేసేద్దామని చెప్పేసి లంచ్ అయితే ఇంకా తీసుకొచ్చినవన్నీ కూడా ఇంకా వడ్డించేసుకొని అయితే ఫుల్ గా తినేసాం. అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదిరినాయి, చాలా నచ్చినాయి దీపుకి కూడా. చిన్న క్లిప్ అయితే మా మాన్వి తీసాడు, చూడండి ఎంత బాగా తీసాడో. లంచ్ అయిపోయాక ఒక్క దగ్గర కుదురుగా లేడు వీడు. అలా ట్రైన్ అంతా తిరుగుతూనే ఉన్నాడు. పాపం దీపుని అలా చూసుకుంటూ ఉంది. నేనైతే పడుకున్నాను. మా పక్క సీట్ లో అంకుల్ ఉంటే అంకుల్ దగ్గర కూడా వెళ్ళిపోయి చాలా ఎవరో తెలియకపోయినా సరే చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతాడు మాన్విత్ అయితే. అలా జర్నీలో ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ ధర్మవరం ఊరు రాగానే దీపు ఇక్కడ వడలు బాగుంటాయి ట్రై చేద్దాం అని చెప్పేసి వడలు అయితే తీసుకుంది. టేస్ట్ అయితే బాగున్నాయి కానీ అవి దేంతో అయితే చేశారో కూడా అసలు అర్థం కాలేదు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మా అన్విత వచ్చేసి ఆ కవర్ లో నేను ఒక చేతిలో ఫోన్ పట్టుకుని ఒక చేతిలో ఆ వడలు పట్టుకుంటుంటే ఆ పచ్చిమిర్చి తీసి నా నోట్లో అయితే పెడుతున్నాడు. ఇంకా అలా వడలు కంప్లీట్ చేసి ఇంకా నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసి ఇంకా అసలు వీడియో తీసే ఇంట్రెస్ట్ కూడా పోయింది వాడితో అయితే. ఇంకా మార్నింగే లేచి అయితే ఇంక వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము. రాజమండ్రిలో దీపుని మీట్ అవ్వడానికి వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తుంది అనమాట. చాలా రోజుల తర్వాత వీళ్ళైతే మీట్ అవ్వబోతున్నారు. సో నేనైతే ఒక వీడియోనైతే క్యాప్చర్ చేశాను. అది కూడా దీపుకి తెలియకుండా. దీపు కిందకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ ని మీట్ అవుతుంటే ఈ వీడియోనైతే క్యాప్చర్ చేశాను. దానికి కూడా చాలా బాగా నచ్చింది.
ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోయాక దీపు అయితే వచ్చేసింది. దీపు వాళ్ళ ఫ్రెండ్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇంకా ఫైనల్ గా మా స్టాప్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా బ్యాగ్లన్నీ తీసేసి అయితే ఒక దగ్గర పెట్టేసాము. ఇది బయటికి ఎలా తీసుకెళ్ళాలి అనేది మాకు ఒక పెద్ద టాస్క్ అయితే అయిపోయింది. ఎందుకంటే వచ్చేటప్పుడు మా హస్బెండ్ అయితే మొత్తం అన్ని ఎక్కించేసి నీట్ గా సీట్ల కింద అయితే పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా మాకైతే దిగేటప్పుడు టీసీ అయితే బాగా హెల్ప్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇంకా దిగిన తర్వాత ఇక్కడ నుంచి స్టేషన్ బయటకు పట్టుకెళ్ళడం అదొక పెద్ద టాస్క్ అనిపించింది. ఇంకా బాబు ఉన్నాడు, ఇద్దరి దగ్గర కూడా ఈక్వల్ గా లగేజ్లు అయితే ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ నుంచి కూడా మా మెయిన్ లగేజ్ ఈ పెద్ద ట్రాలీనే. ఈ ట్రాలీని వేరే అంకుల్ అయితే పట్టుకెళ్లారు. ఆ అంకుల్ కూడా చాలా బాగా అయితే హెల్ప్ చేశారు. ఇంకా ఇక్కడ నుంచి మా అక్క కూడా వచ్చింది. కానీ మా అక్కని చూసిన ఎక్సైట్మెంట్ లో వీడియో తీయడం మర్చిపోయాను. సో ఇంకా మేమైతే ఆటోలో బయలుదేరిపోతున్నాము. ఇంకా ట్రైన్ దిగ్గానే నాకు, మానవిత్కి, దీపుకి ఫుల్ చెమటలు పట్టేసి ఫేస్ అంతా రెడ్ గా అయితే అయిపోయింది. చాలా వేడిగా ఉందండి ఇక్కడైతే బెంగళూరు క్లైమేట్ తో పోల్చుకుంటే. ఇంకా దగ్గరకు వస్తున్న కొద్దీ నాకైతే ఎగ్జైటింగ్ గా అయిపోతున్నాను. మా మమ్మీ నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతుందా అని చెప్పేసి ఎగ్జైట్మెంట్ అంతా కూడా బెలూన్లో గాలి తీసినట్టు తుస్సుమని వెళ్ళిపోయిందండి. ఇంకా అనుకుంటున్నారా, మేము ఇంటికి వెళ్ళేసరికి మా మమ్మీ అయితే ఇంట్లో లేదండి, తలుపులన్నీ వేసుకొని వెళ్ళింది. సో ఇంకా మా ఇక్కడ నుంచి మా దీపు అయితే కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్ లోనే వాళ్ళ ఇల్లు కూడా. ఇంకా తనైతే వెళ్ళిపోయింది. ఇంకా నన్ను ఎవరో చూసి మా మమ్మీకి అయితే కవర్ పెట్టారంట నేను వచ్చానని చెప్పేసి. ఇంకా అప్పుడు వచ్చింది. అప్పటికి మా మమ్మీ అయితే నమ్మలేదంట. ఇంకా కామ్ గా నేనైతే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను, చూడండి మా మమ్మీ ఎక్సైటింగ్ ఎలా ఫీల్ అయిందో. ఇంకా చూసారా ఎలా రియాక్ట్ అయిందో మా మమ్మీ అయితే. ఇంకా మేము కాళ్ళు చేతులు కడిగేసుకుని ఇంక ఇంట్లోకి అయితే వచ్చాము. ఇంకా నేనైతే అడుగుతున్నాను, మా ఆయన ఏమైనా చెప్పారా నీకు నేను వస్తున్నట్టని. లేదు అసలు నాకు తెలీదు, ఎవరు కూడా చెప్పలేదు నాకు అని అయితే చెప్తుంది. ఇంకా మాన్విత్ అయితే వచ్చినప్పటి నుంచి ఇంక ఇల్లంతా తిరుగుతూనే ఉన్నాడు. చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయిపోతున్నాడు అందరినీ చూసి. ఇంకా రాగానే ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను. మా అమ్మమ్మకి కాస్త బాగోలేదన్నమాట. సో ఇంకా చూసేసి ఇంకా అక్కడ నుంచి మా మావయ్య వాళ్ళ వైఫ్ దగ్గరికి, ఇంకా మా చిన్నమ్మమ్మ దగ్గరికి, మా అక్క వాళ్ళ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళైతే కవర్ చేసేసాను. ఇంకా అందరూ కూడా అయితే షాకింగ్ అయిపోయారు, ఏంటి ఇంత సడన్ గా వచ్చావని చెప్పేసి. మా మానవికి అయితే పాపం ఇంకా బాగా ఆకలేసేసింది, ఇంకా తినేసాడు. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా చపాతీలు ఉంటే చపాతీలు అయితే తినేసాము. అసలు ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా, నార్మల్ గానే వచ్చామండి చూడాలనిపించి. ఇంకా చాలా రోజులు అయిపోయింది వచ్చి, 3-4 మంత్స్ అయితే అయిపోయింది. మా హస్బెండ్ కి లీవ్స్ కూడా లేవు. ఇంకా దీపు వస్తుంది కదా తోడుగా ఉంటుందని చెప్పేసి, ఇంకా మా హస్బెండ్ వెళ్ళమన్నారు కదా అని చెప్పేసి ఇంకైతే వచ్చామండి. ఇంకా వెళ్తున్నాం కదా, ఒకసారి సర్ప్రైజింగ్ గా చెప్పకుండా వెళ్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం అని చెప్పేసి ఈసారి అయితే ట్రై చేశాను. ఇంకా అనిపించింది ఇంక ఈసారి ఇలాగా ట్రై చేయకూడదు అని చెప్పేసి. మా మానవిత అయితే ఫుల్ గా ఆడుకుంటున్నాడు. అక్కడైతే ఇంకెవరు ఉండరు కదండి ఆడుకోవడానికి. అది కూడా ఇక్కడైతే చాలా మంది ఆడుకోవడానికి అయితే పిల్లలుండి వాళ్ళతో చాలా బాగా ఆడుకుంటున్నాడు. ఫైనల్ గా మా చెల్లి కూడా స్కూల్ నుంచి వచ్చి తన రియాక్షన్ అయితే చూడండి, తను ఎలా రియాక్ట్ అయిందో. తనకు కూడా తెలియదు కాబట్టి తను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. ఇదేనండి వీడియో. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో గా నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.